హాయ్ హలో అండి. నేను మీ రవి కళ్యాణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మన కొత్త ఇంట్లో అయితే ఉన్నానండి. ఈరోజు అయితే కరెంటు పని అయితే చేస్తున్నారండి ఇంట్లో. మొత్తం అయితే మీకు చూపిస్తానండి. కరెంటు సామాన్లకైతే బాగానే అవుతున్నాయండి. చాలా కూడా అమౌంట్ అయితే చాలా అవుతున్నాయండి. మొత్తం కూడాను ఈరోజు అయితే లైట్స్ అయితే వెలగబోతున్నాయి ఇంట్లో. ఇంకా వాల్కే వేసి పేపర్ కోటింగ్లు అవన్నీ కూడాను చేస్తున్నారండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఫైనల్ కోటింగ్ ఇంకా వేయలేదండి, వేస్తారు. ప్రస్తుతానికైతే ఈరోజైతే మనకైతే ఈరోజు కరెంటుకి సంబంధించిన పని అయితే చేస్తున్నారండి. ఇవన్నీ కూడాను చాలా చాలా మోడల్స్ అయితే పెట్టించారండి మా సార్. నాకైతే వీటి గురించి అయితే ఏమి కూడాను తెలియదు అసలు. చూస్తున్నారు కదా, పైన అయితే రూఫ్ లైట్ అయితే పెట్టిస్తున్నారండి. మొత్తం కూడాను రూఫ్స్ అయితే వచ్చాయి ఈ విధంగా. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి స్విచ్ బోర్డులు అవన్నీ ఉంటాయి కదా, అవండి. ప్రతిదీ కూడాను స్విచ్ బోర్డులకు సంబంధించినవి అన్నీ కూడాను గోల్డ్ మెడలే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, స్విచ్ బోర్డులు అవన్నీ కూడాను అవే తీసుకున్నామండి. పైన రూఫ్ లైట్స్ అయితే పెడుతున్నారు ఈరోజు. మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఈరోజు వీడియో తీయాలని అయితే నేనైతే వచ్చానండి. ఈరోజు మిషన్ పని అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. మొత్తం అయితే పెడుతున్నారండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి పెయింటర్స్ వచ్చేసి మనకైతే పేపర్ కోటింగ్ అయితే వేస్తున్నారండి. పేపర్ కొడుతున్నారనమాట. ఫైనల్ అండి. ఈరోజు ఇది పేపర్ కొట్టేస్తే రేపు వచ్చేసి మనకైతే ఫైనల్ పెయింటింగ్ అయితే వేసేస్తారండి. వీళ్ళంతా వచ్చేసి మనకి మధ్యాహ్నం పూట ఎండలో పనిచేస్తున్నారని చెప్పేసి మా అత్తయ్య గారు అనమాట. ఈవిడే అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు కదా, మా అత్తయ్య అనమాట. ఈమె వచ్చేసి వీళ్ళకైతే లెమన్ వాటర్ని అయితే ఇస్తుందండి. మధ్యాహ్నం పూట పని చేస్తున్నారు కదా, తాగుతారని చెప్పేసి. మామూలుగా అయితే టీలు కాఫీలు అట్లా ఇస్తుంటారు, కానీ మధ్యాహ్నం కదా అని చెప్పేసి అయితే చల్లగా కొన్ని ఇచ్చిందనమాట, లెమన్ వాటరు. మంచిగా తాగేశారండి. ఇవి వచ్చేసి రూఫ్ లైట్లు అయితే పెడుతున్నారండి ఇక్కడ. ఇల్లంతా కూడాను అంత సామాన్లతో, కరెంటు సామాన్లు వాటితో వీటితో మొత్తం నిండిపోయిందండి. ఇంకా ఈ కరెంట్ సామాన్లకైతే బాగానే అమౌంట్ అవుతున్నాయండి. రూఫ్ లైట్లని, సీలింగ్ లైట్లని, ఇంకా స్పాట్ లైట్లని, ఇవన్నీ కూడాను చాలా అమౌంట్ అవుతున్నాయండి. వీటి గురించి అయితే నాకైతే అస్సలు ఐడియా లేదండి. మా సార్ ప్రతిదీ కూడాను అన్నీ మొత్తం ఆలోచించి అన్నీ పెట్టిస్తున్నారనమాట. ఇప్పుడైతే కరెంటు పని అయితే అయిపోయిందండి. మేమైతే ఇంకా అవి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఒక సంచిలో అయితే వేసేస్తున్నామండి. ఇక్కడ మా అత్తయ్య గారు హాయ్ చెప్తున్నారండి మీకు. ఇది వచ్చేసి ఇక్కడ నేను చేపెట్టింది, అది వచ్చేసి మనకైతే టాయిలెట్ బేసిన్ అండి. అది ఆన్లైన్లోనే తీసుకున్నాము, చాలా కాస్ట్ పడింది అది. మొత్తం ఊడవమని చెప్పేసి అన్నారండి. మొత్తం డస్ట్, ఇంకా కరెంట్ సామాన్లు, వైర్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడాను మొత్తము ఇంటి నిండా ఉన్నాయి. మొత్తం క్లీన్ చేసుకుంటే మేము వచ్చేసి రేపు పెయింట్ వేస్తామని అయితే అన్నారండి. అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నామండి. మొత్తం చెత్తగా ఉందన్నమాట ఇంట్లో మొత్తం. అందుకనైతే మొత్తం క్లీన్ అయితే చేద్దామని అయితే పైకి అయితే ఎక్కాను. పైన అయితే మంచిగా విండోస్ అయితే పెద్దగా అయితే వచ్చాయండి. వెంటిలేషన్ వస్తుంది, మంచిగా గాలి అయితే వస్తుంది అనమాట. చల్లగా ఉంటుందండి. ఈవినింగ్ టైం పైకి ఎక్కితే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది. ఇటు వచ్చేసి నేను లైట్ అయితే లేదనుకున్నానండి, కానీ తర్వాత తెలిసింది ఇటువైపు కూడా లైట్ అయితే పెట్టేశారు, కానీ స్విచ్లు ఎక్కడ ఉన్నాయో నాకైతే ఐడియా లేదనమాట. అందుకనైతే నేను ఇంకా ఏం స్విచ్లు తెలుసుకోలేదు. అన్నీ అయితే బయట వైపు పెట్టేస్తున్నానండి. ఇంకా ఈ చెట్లలో వచ్చేసి నేను ఎరువు అయితే తెప్పించాను. మొత్తం ఎండకు వాడిపోతున్నాయండి మొక్కలన్నీ కూడా. ఆర్కే ఫామ్సే ఉన్నాయి, అన్నీ వాడిపోతున్నాయి ఎండకి.
అయితే కొంచెం ఎండలు తగ్గాక వాటికి ఎరువేయాలని అయితే పక్కకు పెట్టానండి, తెప్పించాను. మా పాప అయితే పైకి వచ్చింది, వచ్చి ఇంకా ఇంకా తెలిసిందే కదా, ఇది నా రూము, ఇది నా బెడ్ అని చెప్పేసి అన్నీ చెప్తుంటుంది అనమాట. ఇది బాత్రూము అన్నీ అట్లా అట్లా పరిచయం చేస్తుంటుంది అనమాట. ఊడవడం అయితే స్టార్ట్ చేశానండి. బాగా డస్ట్ లేస్తుంది అంతా, వాల్ కేర్ పెట్టినప్పుడు అంతా పేపర్ కొట్టినప్పుడు మొత్తం డస్ట్ లేస్తుంది కదా అదనమాట. బాగా డస్ట్ అయితే లేస్తున్నది నడుస్తుంటే. ఇది వచ్చేసి మనకైతే బెడ్ అని చెప్పాను కదండి, 6x5 అనమాట. దీనికి వెనక వైపు వచ్చేసి మనకైతే ఫూమ్ వస్తుందండి. ఫూమ్ అంటే మనం సోఫాలకు ఉంటుంది కదా మనకి, అంటే వెనక వైపు ఉంటుంది కదండి సోఫాలకి, ఆ విధంగా అనమాట. ఆ మంచానికి అయితే వెనక వైపు అయితే పెట్టిస్తున్నామండి, ఇంకా రాలేదండి. ఇంకా మంచానికి కూడా రూఫ్ లైట్స్ అయితే వస్తాయండి. పైన ఉంటాయి కదా రూఫ్ లైట్స్, మనం సీలింగ్కి పెట్టుకుంటాం కదా, అట్లానే సేమ్ మంచానికి బ్యాక్గ్రౌండ్లో కింద బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్ కలర్కి పైన వైపు వచ్చేసి మనకైతే రూఫ్ లైట్ అయితే వస్తుందండి. సారీ అండి, బెడ్కి వచ్చేసి రూఫ్ లైట్ కాదంటండి, నాకు కూడా తెలీదు, ప్రొఫైల్ లైట్ అంట. మరి అదేంటో మరి నేను కూడా కొత్తగా వింటున్నానండి. అది వచ్చేసి ప్రొఫైల్ లైట్ అంట. ఇది వచ్చేసి మనకైతే కింద ఫ్లోర్ ఉంది కదా, టైల్స్ అయితే మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే వైట్ టైల్స్ వేద్దాము, ఇల్లు మొత్తం వైట్ పెయింట్ వేపిద్దాము, అఫీషియల్గా ఉంటుందని అనుకున్నామండి. బాగుంటుంది కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే గోడలకైతే లైట్ వైట్ అయితే వేయించాం, కానీ కింద ఫ్లోర్ అయితే టైల్స్ వచ్చేసి మనకైతే ఈ కలర్లో అయితే వేయించామండి. మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆ విధంగా అయితే వేసాము. ఫస్ట్ అయితే వైటే అనుకున్నాం, కానీ వైట్ అయితే పెట్టలేదన్నమాట. ఈ కలర్లో అయితే అంటే లైట్ బిస్కెట్ కలర్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఆ కలర్ అయితే పెట్టించాము. నాకు కూడా క్లియర్గా తెలియదండి ఆ కలర్ని ఏమంటారు, కానీ బాగుంది. మొత్తం డస్ట్ ఉండడం వల్ల క్లియర్గా అంత మంచిగా అనిపించట్లేదు, కానీ దాన్ని క్లీన్ చేస్తే కనుక మంచిగా తెలుస్తుందండి, లుకింగ్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకైతే బాత్రూమ్ అండి. బాత్రూంలో కూడా క్లీన్ చేస్తున్నాను. మొత్తం కూడా మనకి డస్ట్గా అయితే ఉందండి. ఇంకా మా పాపకైతే ఇంకా ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా, ఎప్పుడెప్పుడు ఓణీల ఫంక్షన్ చేసుకోవాలా అని ఉందండి. చూస్తున్నది కదా ఎట్లా ఎగురుతున్నదో, రోజు అడుగుతుంటుంది అనమాట, ఎప్పుడు గృహప్రవేశం, ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంది రోజు. కానీ గృహప్రవేశం ఇంకా పొడిగిస్తూనే ఉన్నామండి మేమైతే. అమౌంట్ అయితే సరిపోలేవన్నమాట. అన్నీ చేయాలంటే ఇంకా అమౌంట్ కూడా చూసుకోవాలి కదా అన్నట్టుగా ఇంకా ఆపుతున్నామండి. ఇక్కడ వచ్చేసి నేను ఊడుస్తున్న రూమ్ వచ్చేసి బెడ్రూమ్ అండి. యువతల పాప ఉన్నది కదా, అది వచ్చేసి మనకైతే స్టేర్ కేస్ అనమాట. ఇక్కడ ఇటువైపు ఉన్నది కదా, ఇటువైపు రైట్ సైడ్లో పిల్లర్ వచ్చేసి అక్కడైతే మొత్తం గ్రిల్స్ అయితే వస్తాయండి. పిల్లర్ ఉందన్నమాట. కరెంటు పెట్టారు కానీ ఫ్యాన్స్ అవి ఏం లేవు కదా, పని చేస్తుంటే చెమట బాగా వస్తుందండి, ఎండాకాలం కదా, చీదర పెడుతుంది అనమాట, గోక్కుంటున్నాను మొత్తం. ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. నేను ఇది పెట్టాను కదా, నిచ్చెన పెట్టాను కదా, అక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట. పైనే బాల్కనీలోనే పెట్టించామండి, కింద ప్లేస్ లేదు, అందుకనైతే పైన అయితే పెట్టించుకున్నాము వాషింగ్ ఏరియా. పైన అయితే గాలి అయితే చాలా బాగా వస్తుందండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట. డే టైం అయితే ఉండలేమండి, పైన ఏం లేదు కదా, నైట్ టైం అయితే బాగుంటుంది, ఈవినింగ్ టైము. ఇంకా ఇక్కడ గార్డెన్ తెలుసు కదండి, అంతకుముందు చూపించాను. ఈ గార్డెన్లో కూడా లైటింగ్స్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నామండి. అవి వచ్చేసి సోలార్ లైటింగ్స్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నామండి. ఇప్పుడైతే పైన అయితే ఊడవడం అయితే అయిపోయిందండి, కిందికి వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేసేయండి.
ఇక్కడ మెట్లకు వచ్చేసి గ్రిల్స్ అయితే పెట్టాలండి, ఇంకా పెట్టలేదన్నమాట. కొంచెం భయం అవుతుంది మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. ఇక్కడ మెట్లకి రైట్ సైడ్ వాల్ ఉంది కదండి, దీనికైతే సింథటిక్ వాల్ పేపర్ని అయితే పెట్టిస్తున్నామండి. మరి ఎట్లుంటుందండి చూడాలి. ఇంకా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటానండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మా ఇంట్లో ఏదైనా లోపాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి, అంటే స్టేర్ కేస్ అని చెప్పాను కదా, అక్కడ మెట్లు ఉన్నాయి కదా అక్కడ అన్నమాట. ఎందుకంటే మాది ప్లేస్ చాలా తక్కువ ఉంది కదండి, అందుకనైతే కిచెన్ అయితే చిన్నగానే పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, కిచెన్లో వచ్చేసి మొత్తం కూడాను వాల్కి వచ్చేసి వైట్ టైల్స్ అయితే పెట్టించామండి. ఇంకా సింక్ బల్ల అవి ఉంటాయి కదా, అది వచ్చేసి మనకి వైట్ వచ్చేసి టైల్స్ అయితే పెట్టించామండి. టైల్స్ కాదనమాట, వాటిని ఏమో అంటారు, నాకైతే ఐడియా లేదండి. కెమికల్ అని ఏదో అంటారండి, నాకు తెలియదు అనమాట. కింద నుంచి చూస్తే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పైన స్టేర్ కేస్ అండి ఇది. రూఫ్ లైట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అక్కడ. ఇంకా కొన్ని లైట్స్ అయితే పెట్టాలండి, అవి ఇంకా రాలేదన్నమాట. చూస్తున్నారు కదా, కింద నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా జూమర్ లైట్స్, శాండ్లర్స్ అన్నీ తెప్పియాలండి, చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కరెంట్ సామాన్లకే చాలా అమౌంట్ అయిపోతున్నాయండి. ఫస్ట్ అయితే అన్నీ ఇక్కడ ఇవి ఉండాలి అక్కడ ఉండాలని చెప్పేసి అన్నీ పెట్టించుకున్నాము కరెంటు వైర్లు. కానీ ఇప్పుడు కొంటుంటే అన్నీ చాలా అమౌంట్ అయితే అయిపోతున్నాయండి. ఇంకా వాల్ ఫ్యాన్స్ అంటే మేము ఫ్యాన్ వచ్చేసి సీలింగ్కి అయితే పెట్టట్లేదండి, వాల్కే పెట్టుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి కింద బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి హాల్ అండి. చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్ ఎలా బ్రైట్గా కనిపిస్తుందో. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. బాయ్.